ఛార్జింగ్ అయిపోతుందండి. నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుతారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండ కుటుంబంది. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలని చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇట్లనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని, తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మీ అండదండలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. థ్యాంక్ యూ.